నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజంతా కూడా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి ఉదయకాలం నుంచి సాయంత్రాల వరకు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి సాయంత్రం పూట ఎలా మీలో కొన్ని మాటలు దేవుని మాటలు పంచుకోవటానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం వందనాలు చెల్లించాలి. మన కృతజ్ఞత స్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుని ఎదుట తగ్గింపు జీవితంలో ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఈరోజు బైబిల్ లేఖనాల్లో కొన్ని మాటలు తెలుసుకుందాం. యేసుక్రీస్తు మన కొరకు జీవించుటకు ఎన్ని చేశాడు అనేది మనం వాళ్ళు తెలుసుకోవాలి. రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ అంటే తీసి చదవటానికి ఇష్టపడండి, వినుటకు ఇష్టపడండి. చదవటం వల్ల జ్ఞానం వచ్చును, ఈనుట వల్ల విశ్వాసం కలుగునని దేవుని లేఖనాలు పరిశోధిస్తున్నాయి. రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎనగా ఒక మనుషుడు అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడుదురు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అంటారు. ఇక్కడ రెండింటి నుంచి అడిగాడు, అవిధేయత విధేయత. ఆ అవిధేయత ఉందో నీలో విధేయత ఉందో ఒకసారి దేవుని ఎదుట కనబరుచుకోమంటున్నాడు. ముందర విధేయతే ఉండదు. షౌలు కూడా అదే పరిస్థితి కదా. దేవుని యందు భయభక్తులు కనుక వాడయ్యాడు, ఇశ్రాయేలుకి మొదటి రాజు అయ్యాడు. ఆయన జీవితం అంతా కూడా సైకర్యంగా సాగుతుందని టైంలో అవిధేయత వచ్చేసింది. ఏంటి? గర్వం. నేనే రాజును కదా, నా వల్లే కదా ఇదంతా జరుగుతుంది, నేను లేదే ఈ ప్రజలు జీవించలేరు, నేను ఒక శాసనం రాస్తే తప్ప వాళ్ళు దాటారని అవిధేయత వచ్చేసింది. విధేయత పోయి అవిధేయత వచ్చేసింది ఆయనలో వచ్చేసిన కాడి నుంచి దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడేం కాదు. మనం ఎంత తగ్గి ఆయన సన్నిధిలో ఉంటామో, ఎంత ఒదిగి ఆయనలో ఉంటామో మనల్ని గుర్తిస్తానే ఉంటాడు. మనల్ని ప్రతి విషయంలో కూడా పరీక్షిస్తాడు. నన్ను పరీక్షించలేదులే, నన్ను చూస్తలేదులే, నేను చేసింది వేదంలే, నేను మాట్లాడింది గొప్పలే అనుకునేది దేవుని ఎదుట అది ఇష్టము కాదు ఆయనకి. మనం అలాగే పౌలు కూడా అదే పరిస్థితి అయిపోయాడు. నేను రాజుని, నాకేంటిలే దేమా అని అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఉన్న బలిపీఠం ఉన్న సేవలను ఎదిరించి నేనే దూపం వేస్తానని ఆఖరికి ఆయన ప్రవక్తలు చెప్పినా కానీ ఆయన దుప్పటి శంకి దొక్కితే చిరిగిపోతుంది. అంత అహంకారం వచ్చేసింది. దేవుడు వదిలేసాడే కాదు. వదిలేసిన కాడి నుంచి కూడా ఎన్నో తెప్పలు పడ్డాడు. సోది చెప్పేవాడు. ఆ రోజుల్లోనే బతిలాడితే ఆయన పాదాలు పట్టుకుని బతిలాడితే ఎలా ఉండేది? అలా చేయలేదు. అదే అవిధేయత అంటారు. విధేయత అంటే దావీదును చూసి మనం నేర్చుకోవాలి. ఆయనలో విధేయత ఉంది. ఆయన తప్పు చేశాడు, తప్పు చేయలేదంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట మోకరించగలిగాడు. ప్రతి విషయంలో కూడా దేవా ఇది నీ చిత్తమైతే నేను వెళ్తాను, ఇది నీ చిత్తం కాతే నేను వెళ్ళనని ప్రతి విషయంలో కూడా లొంగి రాజయ్య ఉన్నాడు. ఈయన రాజయ్యగా, ఈయనకి అహంకారం ఉండాలిగా, ఈయనకి కోపం ఉండాలిగా. అది లేదు ఈయనలో. పశ్చాత్తాపడే కూడా ఉండాలి మనలో కూడా. అదే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఒక విధేయత వల్ల అనేకులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఏమయ్యాడు? దావీదేమో హృదయానుసారుడు అయ్యాడు, సౌలేమో ఎందుకు కాకుండా పోయాడు. అదే మనలో ఉన్నది పోగొట్టుకోమంటున్నాడు దేవుడు. మనలో ఏదో మన బరువులు ఎత్తుకోమంటున్నాడు, మనలో మండల చంపమండల బరువులు ఎక్కేయమంటున్నాడు. నీ విధేయతను నువ్వు కాపాడు. అవిధేయతలోకి వెళ్ళక, అసూయలోకి వెళ్ళక, అసమర్థతలోకి వెళ్ళక నీతిమంతులుగా జీవించమంటున్నాడు. నీకు నాకు ఆ ఆలోచన ఉందా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. అలాంటి వారే మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవంగా లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మన వలె శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండినట్టు. మనకన్నా ఇక్కడ చిత్రహింసలు పడ్డాడు, మనకన్నా బాధలు పడ్డాడు. సువార్తకి వెళ్తే అక్కడ ఆటంకపరిచే వాళ్ళు
వాళ్ళు ఇది చేసి తప్పుకొని తిరుగుతూ జనాన్ని స్వస్థపరుస్తున్నాడని ఆనాడు రామా ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు గురి చేసినా సరే ఆయన విధేయతను ఎక్కడ కూడా తగ్గించుకోవాలి. అసలు అవిధేయతలోకి వెళ్ళాలి ఆయన. మనమైతేనా ఎవరినైనా కొద్దిగా బాగు చేస్తేనా నా అంత తోడు లేడు, నా అంత గొప్ప లేడు అనుకున్నాడు. ఆయన అలా చెప్పలే. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నడవాలో, ఈ దుష్టులతో ఎక్కడ నడవాలో, దుర్మార్గులతో ఎలా ఉండాలో ప్రతిదీ కూడా మనకు నేర్పుతానే వచ్చాడు పాఠాలు. మనం అలా చేయట్లేదేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఏందో సమస్తము సమకూర్చి పెడతానంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఒక్కసారి మన హృదయాలు మన విధేయతలో ఉన్నామో అవిధేయతలో ఉన్నామో మన హృదయాలు మనమే పరిశీలన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయం దేవుడి నీతో సమస్త విషయములన్నీ మన వల్లే శోధింపబడిన ఆయన పాపం లేనివాడిగా ఉండెను. పిలాతు అడుగుతాడు, అయ్యా నిన్ను వదిలిపెడతానికి నాకు శక్తి ఉంది, నువ్వే పాపం చేయలేదని నాకు తెలుసు, అయినా సరే నువ్వు ఒప్పుకోమంటాడు. అస్సలు ఒప్పుకోడు ఆయన. నేను నా తండ్రికి ఏ మాటతో వచ్చానో, ఏ మాట ప్రకారం వచ్చానో ఆ మాట ప్రకారమే నెరవేరుస్తానికి ఈ భూమి మీద ఉన్నాను. నా తండ్రి చిత్తం నెరవేరిస్తే నా తండ్రి ఆటోమేటిక్గా నీ చేతికి అప్పగిస్తాడని ఆలోచనలోనే ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా పాపం లేనివాడిగా ఉన్నాడు. మన జీవితాలను కూడా మార్చుకోవాలి, మన పాప స్వభావం మార్చుకోవాలి. పాత ఒక వింత, రోత ఒక వింత అంటారు కదా. మన పాత జీవితాన్ని సమాధి చేసేసి కొత్త జీవితం, నూతన జీవితంలో అడుగు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అవిధేయతలో ఉంటున్నామా, దేవునికి విధేయత చూపిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాలు, అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడి వారు గుర్ర శమరములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళంట. మనతో సావాసం చేస్తూనే ఉంటారు, మనలోని అన్ని లోతుబారులన్నీ తెలుసుకుంటారు. మన గుట్టు ఎప్పుడైతే మనం గుమ్మం దాటవసరం మన నోట నుంచి బయటకు వస్తేనే అది దేశం అంతా పాగిపోతుంది. అదే అబద్ధాల ప్రవక్తలు చేసేది. దేవుడు సూచక్రియలు చేశాడంటే నేను చేసా, ఏంది వాళ్ళ వల్ల ఏం కాదు. దేవుడు మాత్రమే సూచక్రియలు చేయాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, స్వస్థపరచగలసాలన్నా ప్రతి విషయంలో కూడా ఆయనకు సాటి ఎవరూ లేరు. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధ ప్రవక్తల వలే కాక తోడేళ్ల మధ్యకి పంపిస్తాను మిమ్మల్ని అంటున్నాడు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. అయ్యా నువ్వు ఎందువలన మా కోసం వచ్చావు? ఇప్పుడు లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నామయ్యా. ఇక ఏదటైనా అవివేకతలోంచి, అసమర్థతలోంచి, అసూయలోంచి మా నేత్రాలు తెలిసినందుకు వందనాలయ్యా. నీ కృపలో మమ్మ భద్రపరిచయ్యా. విధేయత, నీ అందు విశ్వాసంతో విధేయత చూపించే కృపను మాకు దయచేయి. ఈ రాత్రికాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ చిత్తానుసారంగా నడవటానికి నా కుటుంబాన్ని ఒక బలమైన పాత్రగా వాడుకున్నాయన. నన్ను నేను సమర్పించుకొని నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో గడిపే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకున్నాము. నాలోంచి అవిధేయతని తీసివేయనాయన. అయ్యా నాలోంచి విధేయతను కలగజేయనాయన. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను నాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని ఆయన తోడేళ్ల మధ్యకి పంపిస్తాడంట. ఎక్కడికి వెళ్ళినా విధేయత చూపించాలి. ఎక్కడికి వెళ్ళినా అవిధేయత కాదు, విధేయత. తోడేళ్ల మధ్యకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ మాటలు దేవుని మాటలై మనం ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని ఆలోచనలో మనం నడవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను, నన్ను కూడా. మన ప్రధాన యాజకుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనం ఆయన నోటితో ఒప్పుకుంటే చాలు. అదే మనకు విధేయత. ఆ విధేయతను పోగొట్టకుండా ఆయన సన్నిధిలో గడుపుదాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.